గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పబోయేది పూర్తిగా వినండి. వేరే భాషల్లోకి యూట్యూబర్స్ ఎవరున్నారో వాళ్ళు మీకు కావలసిన భాషలోకి నేను చెప్పిందంతా మీరు మార్చుకొని పెట్టుకోండి. నా వీడియోని అలా రన్ చేస్తూ వాయిస్ ఓవర్ మీద ఇవ్వండి. అదే తెలుగు వాళ్ళైతే నేను ఇచ్చిన ఈ వీడియోని డైరెక్ట్గా మీరు మీ ఛానల్లో దీన్ని ఇచ్చేసుకోండి, థంబ్నెయిల్ పెట్టేసుకొని మీరు ఇచ్చుకోండి. మొత్తం వినండి దయించి. సరే, విషయానికి వద్దాం. మనం 10 నెలల కాలం నుంచి మనకి అప్పటి వరకు అద్భుతంగా అమోఘంగా ఆదాయాలు వనరుగా మారినటువంటి కిబో సంస్థ 10 నెలల నుంచి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందనే భావనలో చాలామంది ఉన్నారు. అది వారి తప్పు కాదు. ఎందుకంటే 10 రూపాయలు వస్తే కుటుంబానికి పెట్టుకోవాలి, అవసరాలు తీర్చుకోవాలనుకునేటువంటి సహజ సిద్ధమైనటువంటి మనుషులం కాబట్టి మనం ఇచ్చినప్పుడు బాగుందని, లేకపోతే అది బాగోలేదని అనడం అనేది సగటు మనసుగా ప్రతి మనిషి చేసేటువంటి విషయం. అది నేను అర్థం చేసుకోగలను మిమ్మల్ని, కానీ కంగారు పడి చేసేదైతే కాదు. కంగారు పడైతే చేయలేము. దీన్ని నేను చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి చేశాను. దీని విశ్వరూపం చూడాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మనిషి జీవితంలో ఈరోజు సెల్ లేకుండా ఎక్కడికి వెళ్ళం. సెల్ లేకుండా మనిషి ఉండడు. పడుకున్నప్పుడు కూడా పక్కన పెట్టుకొని, ఛార్జింగ్ పెట్టేనే పక్కన పెట్టుకొని వెళ్తాం. అంటే శరీర భాగాల్లో ఒక భాగంగా సెల్ ఫోన్ మారిపోయింది. శరీర భాగాల్లో ఏ భాగమైనా సరే పాడైనా, పనికి రాకుండా ఏ కారణం చేతైనా పోయినా కొత్త తెచ్చుకోలేం. కానీ ఈ సెల్ ఫోన్ మాత్రం పోయినా, పాడైనా, చిరిగిపోయినా, దొంగలించబడినా మళ్ళీ కొత్త తెచ్చుకొని మనం మన శరీర భాగంలో ఒక భాగంగా దాన్ని చేస్తాం తప్ప దాన్ని వదలలేదు. ఇదే నా మెయిన్ మోటో. ఆడ, మగ, చిన్న, పెద్ద, ఉద్యోగస్తుడు, నిరుద్యోగస్తుడు, రైతు, జవాను, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. మొత్తం మన ఇండియాలో 117 కోట్ల సెల్ నంబర్స్ ఉన్నాయి, సిమ్ కార్డ్స్. అందులో 80 కోట్లకు పైగా ఫోన్స్ ఉన్నాయి. అంటే మనిషి శరీరంలో ఎంతలా కలిసిపోయిందో చూడండి. మిగిలిన వారికి వేరే వేరే మాధ్యమాలు ఉండొచ్చు, టీవీ చూడడం మరొకటి, కానీ మేజర్గా ఉన్న వాళ్ళందరూ ఇదే. సో ఈ అవకాశాన్ని నేను మైనీడ్స్గా వాడుకొని, మైనీడ్స్ని ఆ సెల్ తోటే మనం వాడుకునేటట్టు చేస్తే పుట్టుక నుంచి మరణించే వరకు కూడా మనం వారితో వ్యాపారం చేయొచ్చు, వారి అవసరాలు తీర్చవచ్చు, మనందరికి ఇన్కమ్ చేయొచ్చు. దీంతో దీన్ని తీసుకున్నాను. ఒక్కటి గమనించండి, పుట్టిక ముందు మొదలైంది అంటే మనం గర్భంలో ఉండగా చనిపోయిన తర్వాత శ్రాద్ధాలు, సంవత్సరాలు చేస్తాం. అంతవరకు కూడా ఏదో ఒకటి కొనడమో, తినడమో, తిరగడమో, వినడమో, వినిపించడమో, ఎక్కడమో, దిగడమో, చూడటమో, చూపించడమో, ఇలా ఎన్నో ఉపయోగాలన్నీ కూడా ఈ అరచేతిలో ఉన్నటువంటి ఆ చిన్న సెల్ ఫోన్లో నుంచే మన జీవితాన్ని విడదీయలేకపోతున్నాం. ఇఫ్ యూ డోంట్ మైండ్, వాష్రూమ్లో ఉన్నా సరే అది మన దగ్గర లేకపోతే పని అవట్లేదు. అంత గాఢంగా అంత జీవితంతో
మన శరీరంలో పెనవేసుకుపోయిన ఈ సెల్తో నేను సృష్టించబోయే అద్భుతాలు మీ ఊహకు కూడా అందవు. ఎస్, మీ ఊహకు కూడా అందవు. వాటిని ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను. ఈరోజు సుమారు 18 ఇచ్చాను, గతంలోని కాకుండా. ఎంత ఫాస్ట్గా అవుతుందో చూడండి, ఎంత చక్కగా అవుతుందో చూడండి. వీటికి సంబంధించి అనేక విషయాలు మీతో నేను ఇలాగే మాట్లాడతాను. నా వీడియోల్ని మీరు భాష మార్చినా ఈ వీడియోని అలా ఉంచండి. భాష అవసరం లేదు, తెలుగే అనుకున్నట్టయితే నాది నేరుగా మీ యూట్యూబ్లో పెట్టేసుకోండి. దీనికి నాకు సమ్మతమే. ఇప్పుడు 17 తీసుకొచ్చి పెట్టాను. ఇంకా అలా వస్తూనే ఉంటాయి. అనంతమైనటువంటి ఈ విశ్వంలో అంతులేని ఉపయోగాలు ఉన్నది మై నీడ్స్. మళ్ళీ చెప్తున్నాను, అనంతమైన ఈ విశ్వంలో అంతులేని ఉపయోగాలు ఉన్నది మై నీడ్స్. అందరి చేతుల్లో ఇమిడిపోయేది సెల్ ఫోను. ఆ సెల్ ఫోన్లో నిండిపోయి ఉన్నది మీ జీవితాన్ని మార్గదర్శకంగా చూపించేది మై నీడ్స్. డబ్బులు రాలేదను, కాయిన్స్ ఎలవలేదను, రకరకాల కారణాలతో నన్ను కోపగించడం, నన్ను కొంత వల్గారిటీగా మాట్లాడడం చేశారు. కానీ నేను ఏ రోజు దాన్ని బాధపడలేదు. ఎందుకంటే మా నాన్నని నేను చాలాసార్లు కోప్పడ్డాను, మా తమ్ముడిని కోప్పడ్డాను, నా కుటుంబ సభ్యులు కోప్పడ్డాను. కానీ విడిపోలేదు,